ఓం గురుభ్యో నమః శ్రీ శంకాయ నమః. చాలామంది వచ్చి మేడం ఫ్లాట్ చూడడానికి రండి, ఆ ఫ్లాట్లో ఈశాన్యం పెరిగింది, ఇంకెవరైనా కొనేసుకుంటారు, అలాగే బిల్డర్ కూడా ఎక్కువ కాస్ట్ చెప్పేస్తారు, అందుకోసం మేము త్వరగా వెళ్ళాలి, తీసేసుకోవాలి, అడ్వాన్స్ ఇచ్చేస్తాము, రండి వాస్తు చూడండి అంటారు. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఎందుకండి ఈశాన్యం పెరగాలి? ఈశాన్యం పెరిగితే ఏం లాభం వస్తుంది? మీరు అనుకునేటట్లు, అందరూ అనుకునేటట్లు ఈశాన్యం గజాలు గజాల్లో పెరగాలి, పెరిగితే మంచి జరుగుతుంది అని మనకు శాస్త్రం ఎక్కడ కూడా చెప్పలేదు. దానికి శాస్త్రం ఇచ్చిన వివరణ ఏంటంటే, మాష మాత్రంతు ఈశాన్యం పుత్రధారాది లాభకృత్ అని చెప్పింది. అంటే మినపగింజ అంత పరిమాణంలో ఉండడంలో ఈశాన్యం అనేది పెరగాలి తప్పించి పెద్ద పెద్ద అడుగులు, ఎక్కువ అడుగులు ఈశాన్యం పెరిగిపోతే మీరే ఆలోచించండి, అందరూ తెలివైన వాళ్ళు కదా. ఈశాన్యం పెరుగుతుంది అంటే మన ఆగ్నేయం నొక్కేస్తుంది కదా. ఈ చిన్న విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం? తెలిసిన విషయాన్నే మర్చిపోతున్నాం. కానీ అందరూ గుర్తుంచుకోండి, ఒక మూల పెరిగింది అంటే ఇంకో మూల నొక్కేస్తుంది కదా. అందుకోసం ఏంటంటే బీభత్సంగా ఈశాన్యం పెరిగిపోవడం వల్ల ఏమీ జరగదు, మీరు ఎక్కువ డబ్బులు పెట్టుకొని కొనుక్కోవడం తప్పించి. అందుకోసం మినపగింజ పరిమాణంలో శాస్త్రం చెప్పినట్టు మాష మాత్రంతో ఈశాన్యం పుత్రధారాది లాభకృత్ అనే దాన్ని అన్వయించుకొని ఈశాన్యం పెరిగిపోయిందని వెంపర్లు పడి పరుగులు పెట్టి అనవసరంగా ఆర్థిక భారాన్ని మోస్తూ ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కోకండి, సరేనా? ఇలాంటి వాస్తు సంబంధ విషయాల కోసం మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్లో కింద కనిపించేటటువంటి శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్లో నెంబర్కి కాల్ చేయడం వల్ల ఆఫీస్కి మీరు కనెక్ట్ అవుతారు. వాస్తు సంబంధ, ముహూర్త సంబంధ, జ్యోతిష సంబంధమైన విషయాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.